హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ వెల్లంకి శ్రీదేవి విజయవాడలో ప్రసిద్ధి చెందిన ప్రసూతి మరియు స్త్రీరోగ నిపుణురాలు. శ్రీ విజయ మెటర్నిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ డాక్టర్గా సేవలు అందిస్తున్నారు. 1991లో గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత 1904లో కేఎంసీ మణిపాల్ నుంచి ఓబీజీలో ఎండీ పూర్తి చేశారు. చదువుతున్న సమయంలోనే కమ్యూనిటీ మెడిసిన్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి స్మారక బహుమతి అందుకున్నారు. ఆమె వైద్య రంగంలో మాత్రమే కాకుండా అనేక వైద్య సంస్థల్లో కూడా ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. 2024-2025లో ప్రసూతి మరియు గైనకాలజికల్ సొసైటీ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజయవాడ శాఖలో కూడా గౌరవ అధ్యక్షురాలిగా సేవలందించి ఆల్ ఇండియా స్థాయిలో బెస్ట్ సెక్రటరీ అవార్డును అందుకున్నారు. మహిళలపై హింస నివారణ, కిశోర ఆరోగ్య మద్దతు, అలాగే మరియు హెచ్పివి వ్యాక్సినేషన్ ట్రైనింగ్ వంటి ముఖ్యమైన ఆరోగ్య కార్యక్రమాల్లో డాక్టర్ శ్రీదేవి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం డాక్టర్ శ్రీదేవి హెచ్పివి వ్యాక్సినేషన్ శిక్షణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమన్వయకర్తగా కూడా పనిచేస్తున్నారు. వైద్య రంగంలో డాక్టర్ శ్రీదేవి చేసిన సేవలకు గాను జాతీయ రాష్ట్ర స్థాయిలో బహుమతులు కూడా అందుకున్నారు. ఇప్పుడు ఆమె నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు. ఇప్పుడు ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. హాయ్. నమస్తే. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అలాగే మహిళల సాధికారత, ఈ అంతర్జాతీయ మహిళల దినోత్సవంలో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటారు? ముందుగా మహిళా మండలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాభినందనలు. అలాగే యువ కరటాలు ఛానల్, వైకే ఛానల్ వారికి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖు అనేక రంగాల్లో ఉన్న మహిళలందరినీ పిలిచి ఇంత ఘనంగా వారి అభిప్రాయాలు, వారి సూచనలు, సలహాలు, వారి అనుభవాలు అన్నీ తీసుకుని వారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి అభినందనలు. యాక్చువల్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఒక రోజుగా పెట్టుకుంది ఎందుకంటే ఆ రోజు మహిళల యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క సాధికారత ఏం కావాలి, ఏం చేయాలి, ఇంకా వాళ్ళు ముందుకెళ్ళాలంటే అని చెప్పి డిస్కస్ చేసుకోవటానికి, ఇంకా కొన్ని స్ట్రాటజీస్ డెవలప్ చేసుకోవటానికి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పెట్టారు. అట్లాగే ఇట్ ఈస్ లైక్ సెలబ్రేటింగ్ ద విమెన్హుడ్, సెలబ్రేటింగ్ అస్. ఈ సంవత్సరం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ వారు నినాదం ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ దే గివ్ ఏ థీమ్. నౌ దిస్ ఇయర్స్ థీమ్ ఈస్ గివ్ టు గెయిన్. గివ్ టు గెయిన్ అనేది ఎలాగంటే మహిళలకు ఏమిస్తే ఏం గెయిన్ అవుతారు. మహిళలకు విద్య ఇవ్వండి, వైద్యం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, స్వేచ్ఛ ఇవ్వండి, స్వాతంత్ర్యం ఇవ్వండి. ఆ మహిళ ముందుకెళ్తే వారి ఫ్యామిలీ ముందుకెళ్తుంది. అలాగే కొన్ని ఫ్యామిలీలు కలిస్తే సమాజం ముందుకెళ్తుంది. సమాజం ముందుకెళ్తే దేశం ముందుకెళ్తుంది. అన్ని దేశాలు ముందుకెళ్తే మానవాళి ముందుకెళ్తుంది. విశ్వ మానవాళి ముందుకెళ్తే విశ్వం అంతా శాంతి, సామరస్యం, అభివృద్ధి ఉంటుంది. సో దిస్ ఈస్ ద థీమ్ దట్ ద వరల్డ్ యునైటెడ్ నేషన్స్ హ్యాస్ గివెన్, గివ్ టు గెయిన్. ఓకే, దాన్ని మనం వైద్య రంగంలో కూడా అన్వయించుకుని కొన్ని. ఓకే మేడం, తప్పకుండా. అయితే ఇప్పుడు మీరు చెప్పారు ఈ థీమ్ లో కొన్ని అంశాలు ఉన్నాయని. అయితే ఇదే అంశంలో మన మహిళల ఆరోగ్య అంశాన్ని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. దీని గురించి మీరేం చెప్తారు? మహిళల ఆరోగ్యానికి వస్తే కనుక గివ్ టు గెయిన్ ఎలాగంటే మహిళకి ఆరోగ్యం ఇవ్వండి. మహిళకి ఆరోగ్యం అంటే ఒక కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం ఆ కుటుంబంలో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, పెద్దవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటే యాజ్ ఐ సెడ్ ఆల్ ద ఫ్యామిలీస్ కాన్స్టిట్యూట్ ఏ సమాజం. ఆ సమాజం ఆరోగ్యంగా ఉంటే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే కుటుంబంలో మహిళామణుల ఆరోగ్యం అనేది ప్రైమ్ ఇంపార్టెన్స్. అది లాస్ట్ ఇంపార్టెన్స్ కాదు, ఇట్ ఈస్ ఆఫ్ ప్రైమ్ ఇంపార్టెన్స్. ఇప్పుడు మనం ఇంకొక రకంగా చూసుకుంటే గివ్ సేఫ్ మదర్హుడ్, గెయిన్ స్ట్రాంగర్ ఫ్యామిలీస్. అంటే సురక్షిత మాతృత్వం ఇవ్వండి, మంచి కుటుంబాలు పొందండి. సురక్షిత మాతృత్వం ఏంటంటే ఒక మహిళ గర్భం ధరించిన దగ్గర నుంచి కూడా ఆమెకి చేసే టెస్టులు కానీ, లేదంటే ఆమె వాడే మందులు, వాళ్ళకి ఇచ్చే ఆహారం అన్నీ కూడా డాక్టర్స్ పర్యవేక్షణలో మానిటర్ చేసుకుంటా ప్రాపర్ హెల్త్ మెయింటైన్ చేసుకుని
చేసుకుంటూ ఉంటే అది యాంటీనేటల్ పీరియడ్. తర్వాత డెలివరీ టైంలో కూడా వాళ్ళు ఏంటంటే సురక్షిత ప్రసవం అయ్యేలాగా చూడాలి. సురక్షిత ప్రసవం అంటే ట్రైన్డ్ ఇండివిజువల్స్, ట్రైన్డ్ గైనకాలజిస్టులు కానీ లేదంటే హెల్త్ కేర్ వర్కర్స్ సరైన శుభ్రమైన ప్లేస్లో కూడా సరైన ప్రసూతి కేంద్రాల్లో ఆ మహిళ ప్రసవం అయ్యేలాగా చూడాలి. తర్వాత ప్రసవానంతర కేర్, దట్ ఈస్ కాల్డ్ పోస్ట్ నేటల్ కేర్. బిడ్డ పుట్టంగానే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం, తర్వాత బిడ్డకి కావలసిన ఆహారం కానీ ఏదైనా వ్యాక్సిన్స్ వేయించడం, తర్వాత తన గురించి తాను జాగ్రత్తలు తీసుకోవటం, అలాగే డాక్టర్స్ పర్యవేక్షణలో పుట్టిన తర్వాత ఏమి కేర్ తీసుకోవాలి, తన పక్కన ఉండే మహిళలకు కూడా మేము అవగాహన కల్పించాలి. సో గివ్ సేఫ్ మదర్హుడ్, గెయిన్ స్ట్రాంగర్ ఫ్యామిలీస్. గివ్ హెల్త్ టు ద విమెన్ అండ్ గెయిన్ స్ట్రాంగర్ జనరేషన్స్. మహిళకు ఆరోగ్యం ఇవ్వండి, ఆరోగ్యవంతమైన తరాలను పొందండి. ఓకే. ఇంకొక రకంగా గివ్ టు గెయిన్, ఇంకోటి ఏంటంటే గివ్ అవేర్నెస్ టు ద విమెన్, గెయిన్ ప్రివెన్షన్. అంటే మనకి మహిళలకి ఆరోగ్యం గురించి అవగాహన పెంపొందిస్తే వాళ్ళకి ప్రివెన్షన్, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే వ్యాధి చికిత్స కన్నా కూడా వ్యాధి నివారణ ముఖ్యం. ఎప్పుడైతే మనం మహిళలకి వాళ్ళ ఆరోగ్యం గురించి మనం అవగాహన కల్పించి, అమ్మ మీరు ఇట్లాంటి ఆహారం తీసుకోవాలి, మీ కుటుంబ సభ్యులకి మీ పిల్లలకి ఇలాంటి ఆహారం ఇవ్వాలి, ఇట్లా ఉండాలి, మీ లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాపర్ డైట్ తీసుకోవాలి, తర్వాత ఏ దశలో ఏ టెస్టులు చేయించుకోవాలి, సపోజ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ఎవరెవరు చేయించుకోవాలి, దానికి సంబంధించిన వివరాలన్నీ మేము అందిస్తే కనుక ఆ మహిళ తను ఆ అనారోగ్యం బారిన పడకుండా ఉంటుంది, అలాగే కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. ఓకే మేడం. అయితే ఇదే సమయంలో కూడా మనం చూస్తే మహిళల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం కూడా హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది కూడా ఒకటి ప్రవేశపెట్టింది. మరి దీని గురించి మీరేమంటారు? యాక్చువల్గా హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది భారతదేశ స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత నెక్స్ట్ వచ్చేది సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ కాజ్డ్ బై మోస్ట్ ఆఫ్ ద కేసెస్, అబౌట్ 90% ఆఫ్ ద కేసెస్ ఆర్ కాజ్డ్ బై హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. మన అదృష్టం ఏంటంటే ఈ వైరస్కి అగెన్స్ట్గా ఒక వ్యాక్సిన్ తయారు చేయబడింది. ఇప్పటి వరకు వ్యాక్సిన్స్ అనేవి ఇన్ఫెక్షస్ డిసీజెస్కి, ఈ క్యాన్సర్కి అగెన్స్ట్గా వ్యాక్సిన్ తయారు చేయబడింది. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు కొన్ని సింగిల్ డోస్ వ్యవస్థ కూడా తీసుకొచ్చారు. సో దాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన February 28, జస్ట్ 8 days బిఫోర్ ద ఇంటర్నేషనల్ విమెన్స్ డే, మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఫ్రీ వ్యాక్సినేషన్, దాన్ని ఏంటంటే ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసి 14 సంవత్సరాలు ఉన్న ప్రతి అమ్మాయికి కూడా ఫ్రీగా హెచ్పివి వ్యాక్సిన్ వేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు. అది ఢిల్లీలో స్టార్ట్ చేశారు, అలాగే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు. ఓకే, అంటే స్టార్ట్ చేశారని చెప్తున్నారు కదా, ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు? అలానే మీరు ఈ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఇక ఎవరైనా కానీ దీన్ని అసలు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు? యాక్చువల్గా అండి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ ఫాక్సీ, ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకుని మేము దేశవ్యాప్తంగా 50,000 మంది డాక్టర్స్కి ఈ వ్యాధి గురించి, వ్యాక్సిన్ గురించి అవగాహన శిక్షణా తరగతులు చేశాం. అంటే గ్రామీణ స్థాయిలో కూడా తీసుకెళ్తున్నారు. శిక్షణా తరగతులు చేసి వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇచ్చాం. సో ఈ వైద్యులంతా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే, స్కూల్స్కి వెళ్ళినా, కాలేజెస్కి వెళ్ళినా, తర్వాత వాళ్ళ ఓపీడీలో కూడా మేము మెటీరియల్ కూడా ఇచ్చాం. ఆ ఓపీలో పోస్టర్స్ పెట్టేలాగా ఈ వ్యాక్సిన్ ఉంది, వేయించుకోవాలి ఈ పిల్లలకి ఈ 9 to 14 years of age, both boys and girls also. బాయ్స్కి కూడా ఇవ్వాలి. బాయ్స్కి ఏంటంటే ఈ హెచ్పివి వైరస్ అనేది 6 రకాల క్యాన్సర్ కాజ్ చేస్తుంది. సర్వైకల్ క్యాన్సరు, వల్వార్ క్యాన్సరు అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సరు, జననాంగాల క్యాన్సరు, యానోజెనైటల్ క్యాన్సర్ అంటే యానోజెనైటల్ క్యాన్సరు, తర్వాత
ఓరోఫెరింజియల్ క్యాన్సర్ అంటే నోటి గొంతు క్యాన్సర్, యానోజెనిటల్ క్యాన్సర్ అంటే మలద్వార క్యాన్సర్. ఇవన్నీ 6 రకాల క్యాన్సర్స్ కాజ్ చేస్తాయి. సో ఈ జననాంగాల క్యాన్సర్ మహిళల్లో తీసుకుంటే బాయ్స్లో యానోజెనిటల్ క్యాన్సర్, ఓరోఫెరింజియల్ క్యాన్సర్, తర్వాత పుల్పిరికాయలు అంటామే అవి కూడా కాజ్ చేస్తాయి. ఇవి 200 సీరోటైప్స్ ఉన్నాయి ఈ వైరస్, అంత డేంజర్ అనమాట. సో అందులో 16-18 సీరోటైప్స్ చాలా డేంజర్. అవి పర్సిస్టెంట్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేస్తాయి. సో మేమేంటంటే 50,000 మంది డాక్టర్స్ దేశవ్యాప్తంగా ట్రైన్ చేసి, ఈ డాక్టర్స్ ఏంటంటే వాళ్ళ ఓపీలో పోస్టర్స్ పెట్టుకోవటం, ఇలా వ్యాక్సిన్ వేయించుకోవాలి. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా డాక్టర్స్ చాలామంది ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. స్కూల్స్కి వెళ్తున్నాం, కాలేజెస్కి వెళ్తున్నాం, ఇంకా ఒక వేరే ఏదైనా వర్క్ ప్లేసెస్ ఉంటే అక్కడికి వెళ్ళి అన్ని అవేర్నెస్ ఇస్తున్నాం. సో మేమేంటంటే వీడియో వేసి చూపించి అందరికీ అమ్మ మీరు పిల్లలకి ఇట్లా వ్యాక్సిన్ వేయించుకోండి అని తప్పనిసరిగా వేయించుకోమని ఇస్తున్నారు. మరి ఎంతవరకు వేయించుకుంటున్నారండి. ఓన్లీ బ్యాక్లాగ్ ఇస్ కొంచెం కాస్ట్లీ వ్యాక్సిన్ అది. సో ప్రభుత్వమే ఫ్రీగా ఇస్తామని తీసుకొచ్చింది కదా. సో ఎవ్రీబడి ఈస్ కమింగ్ ఫార్వర్డ్. అంత ముందు కూడా మా ఓపీలో చెప్తే వాళ్ళు వెళ్ళి డబ్బులు తెచ్చుకుని వేయించుకుంటున్నారు. ఇప్పుడు అండి మనకి చాలా మంది ఇప్పుడు పిల్లలకి బర్త్డే రోజు 5,000 అట్లా ఖర్చు పెడుతున్నారు కదా. ఈ వ్యాక్సిన్ ఏంటి, దో టీకే జిందగీకే అంటే జీవితానికి 2 టీకాలు, జీవితాంతం ప్రొటెక్షన్. అది ఒక స్లోగన్ అనమాట, దో టీకే జిందగీకే. అట్లా తీసుకుని మా ఫాక్సీ వాళ్ళు స్ప్రెడ్ చేశారు. వాళ్ళు రెండోసారి ఆలోచించుకుని వచ్చి శుభ్రంగా వేయించుకుంటున్నారు. ఇప్పుడు చక్కగా గవర్నమెంటే ఫ్రీగా పెట్టేసింది కదా. చాలా మేజర్ స్టెప్ ఇది, విమెన్స్ హెల్త్కి చాలా మేజర్ స్టెప్. ఎందుకంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎప్పుడు ఎఫెక్ట్ చేస్తుంది, ఇది ప్రైమ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ విమెన్. అంటే ఎప్పుడైతే మహిళలు 30-50 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి ఏంటంటే ఎన్నో బాధ్యతలు ఉంటాయి, పిల్లల్ని దే హ్యావ్ టు రేజ్ దేర్ చిల్డ్రన్, పెద్దవాళ్ళని చూసుకోవాలి. ఆ స్టేజ్లో, అంత ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ విమెన్స్ లైఫ్లో దట్ క్యాన్సర్ ఈజ్ ఎఫెక్టింగ్ దోస్ విమెన్. సో ఒకసారి ఆ ఇంట్లో మహిళ క్యాన్సర్ వచ్చిందంటే కుటుంబం కుదేలైపోతుందా? కుటుంబం మొత్తం ఆరోగ్యపరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ కుదేలైపోతుందిగా, సైకలాజికల్గా కానీ. సో అది రాకుండా వ్యాక్సిన్ కనిపెట్టబడింది, అది వేయించుకోవాలి. ద బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఏ పేరెంట్ క్యాన్ గివ్ ఏ చైల్డ్ బిఫోర్ దేర్ 15th బర్త్డే ఈజ్ హెచ్పివి వ్యాక్సినేషన్. నివారణ చర్యలో భాగంగా ఈ వ్యాక్సినేషన్ వేసుకోవాలని చెప్తున్నారు మీరు. మరి అంతకంటే ముందు కూడా వీళ్ళు ఆహారపు అలవాట్లు ఉంటాయి కదా, వీళ్ళు రోజు తినే పొద్దున్న లేస్తే రాత్రి వరకు కూడా ఈ ఆహార మార్పు, ఈ రిస్క్ తగ్గడానికి, క్యాన్సర్కి రిస్క్ తగ్గడానికి ఆ మార్పులు ఎలా ఉండాలంటారు? యాక్చువల్గా ఆహారపు అలవాట్లు సర్వైకల్ క్యాన్సర్ కన్నా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకి చాలా ఉపయోగం. ఎవరైనా సరే, ఏ క్యాన్సర్ అయినా సరే, బేసిక్ థింగ్ ఏంటంటే హెచ్పివి సరే ఇన్ఫెక్షన్, సర్వైకల్ క్యాన్సర్ సరే ఇన్ఫెక్షన్, మేజర్ కాజ్ ఇన్ఫెక్షన్ అనుకుంటున్నాం. అసలు ఏ క్యాన్సర్ అయినా సరే అది ఒక బాడీలో ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ తోటి స్టార్ట్ అవుతుందని కనిపెట్టబడింది. అంటే ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. ఈ వాపు అనేది ఎలా వస్తుందంటే ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినే వాళ్ళల్లో, సరైన టైంలో సరైన సమతుల ఆహారం తీసుకోని వాళ్ళల్లో, జంక్ ఫుడ్స్ ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం కదా, స్ట్రీట్ ఫుడ్ కోర్ట్స్ అంటున్నాం, అర్ధరాత్రి 2 వరకు తింటున్నారు. అవసరం 2 వరకు తింటాం? సరైన ఆహారపు అలవాటు స్కూల్ బయట, కాలేజెస్ బయట, ఎప్పుడు ఏదైనా సరే మన సంప్రదాయబద్ధమైన ఆహారం తింటాం మానేశారు జనం. ఎప్పుడైతే ఒక ఫుడ్ ప్యాకెట్లో వచ్చిందో దట్ ఈస్ క్యాన్సరస్ అని గుర్తించాలి మనం. ఎప్పుడైనా సరే ఇంట్లో సులభతరమైన పద్ధతుల్లో మన సంప్రదాయబద్ధమైన ఆహారం చేసుకుని అది మనం లేడీస్ తిని అది ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ పెడితే అది ఆహారపు అలవాట్ల పరంగా మనం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ పెస్టిసైడ్స్ ఉన్న ఆహారం కూడా తీసుకుంటున్నారు, అది కూడా చాలా వరకు అవాయిడ్ చేయాలి. ఓకే మేడం, ఇప్పుడు మీరు చెప్పారు రకరకాల క్యాన్సర్ల గురించి, గర్భాశయ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అని, ఇంకా ఇతర వీటిని మనం ఏ దశలో వీళ్ళని స్టార్టింగ్లోనే గుర్తించాలంటే ఎలా గుర్తించగలం మనం? యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇందాక ఒక నినాదం ఇచ్చాను, గివ్ అవేర్నెస్, గెయిన్ ప్రివెన్షన్. అవేర్నెస్ చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు మనం సర్వైకల్ క్యాన్సర్ తీసుకుంటే కూడా దానికి చాలా ముందు స్టేజ్లో గుర్తించే వెసులుబాటు ఉంది. ఎందుకంటే ఆ ప్రీ క్యాన్సర్ స్టేజ్లో ఉన్నప్పుడే గుర్తిస్తే శుభ్రంగా చక్కగా తగ్గిపోతుంది. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి స్క్రీనింగ్ అనేది మేము వైద్యపరంగా చెప్పవలసిన అవసరం ఉంది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటే ఒక మహిళ 25 years ఆఫ్ ఏజ్ నుంచి ఎవ్రీ 3 yearsకి ఒకసారి ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. ఓకే, ఎవ్రీ 3 yearsకి ఒకసారి ప్యాప్స్మియర్, లేదంటే ఎవ్రీ 5 yearsకి ఒకసారి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత
బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించింది అయితే కనుక 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రాము చేయించుకోవాలి. మ్యామోగ్రాము, అల్ట్రాసౌండ్ బ్రెస్ట్. ఓకే, తర్వాత ఇంకా ఒవేరియన్ క్యాన్సరు, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఇవేంటంటే కొన్ని సిమ్టమ్స్, ఒవేరియన్ క్యాన్సర్ కల్ సిమ్టమ్స్ ఉండవు, పెల్విక్ అల్ట్రాసౌండ్ ద్వారా తెలుస్తాయి. తర్వాత వాళ్ళకి మేము అవగాహన కల్పిస్తాం. ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఒక మహిళ తనకు తాను ఇంట్లో చేసుకునే పరీక్ష. ప్రతి నెల కూడా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఎట్లా చేయాలో దాన్ని ఆ మెథడ్ అన్ని నేర్పిస్తే తను ఆ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుని ఏ చిన్న లంప్ తగిలినా, ఏ చిన్న గడ్డ తగిలినా, ఏదైనా గట్టిదనం తగిలినా బ్రెస్ట్కి, లేదంటే బ్రెస్ట్ నుంచి ఏమైనా అబ్నార్మల్ డిశ్చార్జ్ వచ్చినా కూడా ఎమ్మటే డాక్టర్కి రిపోర్ట్ చేయాలి. అలాగే సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి కొన్ని ముందు స్టేజెస్లో గుర్తించగలిగొచ్చని చెప్పాను కదా, అది ఏంటంటే స్లైట్గా వైట్ డిశ్చార్జ్ ఉండటం, వాసనతో ఉండటం, తర్వాత కాయిటస్ తర్వాత బ్లీడింగ్ అవటం, తర్వాత కింద లో కడుపులో నొప్పి రావటం, ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఎమ్మటే డాక్టర్కి రిపోర్ట్ చేయాలి. ఇక మన హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి కూడా ఇందాక మాట్లాడుకున్నాం మనం. ఈ అన్ని క్యాన్సర్లు మీరు ఆల్రెడీ 4-5 రకాల క్యాన్సర్లు చెప్పారు, వీటన్నిటికీ అది ఉపయోగపడుతుందా? 4-5 రకాలంటే నేను సర్వైకల్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సరు, వల్వరు వెజైనల్ అంటే జననాంగాల క్యాన్సరు, యానోజెనైటల్ క్యాన్సర్ అంటే మలద్వార క్యాన్సర్, ఓరోఫెరింజియల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్ మరియు గొంతు క్యాన్సర్. అంటే ఏ వయసులో ఈ మహిళలు కానీ బాలిక కానీ తీసుకోవడం అవసరం అంటారు వీటికి, ఒకవేళ దానికి హెచ్పివికి లింక్ ఉంటే? 9th ఇయర్ నుంచి స్టార్ట్ చేయొచ్చండి. 9 ఏళ్ల వయసు. 9 ఏళ్ల వయసు అప్పుడు 14 ఏళ్ళలోపు అయిపోవాలి 2 డోసెస్. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చేసిందంటే, అనేక రీసెర్చ్ల తర్వాత ఏం చేసిందంటే ఏంటంటే కొన్ని స్టడీస్ ఉంటాయి. 2 డోసెస్ తీసుకున్న వాళ్ళలో ఎంత నివారణ ఉంది, సింగిల్ డోస్ తీసుకున్న వాళ్ళలో ఎంత నివారణ ఉంది, అసలు డోస్ తీసుకున్న వాళ్ళు అంటే అన్వాక్సినేటెడ్ పీపుల్లో ఎంత వ్యాధి లోడ్ ఉంది, వీళ్ళలో ఎంత ఉంది. అంటే సింగిల్ డోస్ తీసుకున్న వాళ్ళు 2 డోసెస్ తీసుకున్న ఒకే రకంగా వ్యాధి నివారణ ఉంది, అన్వాక్సినేటెడ్ వాళ్ళలో చాలా ఎక్కువ వ్యాధి ఉంది. సో అందుకని చెప్పి సింగిల్ డోస్ అయినా, అంటే ఇప్పుడు కాస్ట్లీ వ్యాక్సిన్ కాబట్టి అన్ని దేశాలు పెట్టుకోలేవు, ఇప్పుడు ధనిక దేశాలంటే పెట్టుకోగలవు, కానీ లో ఇన్కమ్ కంట్రీస్కి సింగిల్ డోస్ అయినా పర్వాలేదని చెప్పింది. అందుకని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఆన్ ద 14th ఇయర్. ఓకే, 14th లోపలే, 9 to 14 లోపలే, ఈవెన్ ఫర్ బాయ్స్ ఆల్సో. ఓకే. అయితే ఇక ఇప్పుడు మనం చూసుకుంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇందాక, మీ కెరీర్లో ఎన్ని కేసులు చూసి ఉండొచ్చు, అంటే సమాజంలో ఇలాంటి కేసులు చాలా ఎక్కువ తీవ్రత ఏమైనా ఎక్కువ ఉందా, లేకపోతే ఒక లెవెల్లో ఉందా? మేము ఎంబీబీఎస్ చదువుకునే రోజుల్లో అయితే సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువ అండి. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ని దాటేసి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటంటే మెయిన్గా జెనెటిక్, తర్వాత లైఫ్ స్టైల్ క్యాన్సర్. లైఫ్ స్టైల్ అంతా మారిపోబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉంది మన భారతదేశం. అంతకుముందు సర్వైకల్ క్యాన్సర్ మేము చాలా కేసులు చూసామండి. ప్రీ క్యాన్సర్ స్టేజ్ చూసాం, క్యాన్సర్లు చూసాం, తర్వాత చెప్పాను ఓరోఫెరింజియల్ క్యాన్సర్. రీసెంట్గా చాలా సాడ్గా ఏంటంటే ఒక మహిళ 27 years ప్రెగ్నెంట్, చక్కగా ఆనందంగా ఉంది, 7వ నెలలో సడన్గా వాయిస్ లాస్. ఏంటమ్మా అని ఈఎన్టీ స్పెషలిస్ట్ పంపిస్తే గొంతులో కణితుంది. ఆ కణితి ఇట్ ఈస్ కాజింగ్ హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అనమాట. సో అది బయాప్సీ చేస్తే దట్ వాస్ క్యాన్సర్. చివరికి డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు తను షీఈ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ద్వారా వస్తుంది, సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా వస్తుంది. సో ఈ పేషెంట్ చిన్న వయసు, మేబీ 14th year లోపు వ్యాక్సిన్ తీసుకుంటే వచ్చుండేది కాదు అమ్మాయికి. మరి మనకి రియల్ లైఫ్ ఇన్సిడెన్సెస్ చూస్తున్నాం కదా. సో మేము నొక్కి వక్కానిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా మా ఓపీలో కూడా హెచ్పివి వ్యాక్సిన్ గురించి అవగాహన పెడుతున్నామండి, పోస్టర్స్ పెడుతున్నాము. పేషెంట్స్ అవి చూసుకుని వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. లో ఇన్కమ్ వాళ్ళు కూడా చక్కగా వచ్చి వేయించుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే కన్సెషనల్ రేట్స్లోనే వేస్తున్నాం మేము. ఓకే మేడం, అయితే మనం ఆల్రెడీ ఇప్పుడు ఈ క్యాన్సర్స్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పటివరకు. ఇంకేదైనా ఈ విషయాల గురించి, మహిళలకి వచ్చే క్యాన్సర్ గురించి ఇంకేమైనా మీరు చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళకి ఇచ్చే సలహాలు, సూచనలు? క్యాన్సర్లే కాదండి, ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే క్యాన్సర్ గురించి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మహిళలకు అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇప్పుడైతే
ఏమవుతుందంటే ఇప్పుడు స్కిన్లో ఏమైనా మోల్స్ కానీ లేదంటే ఏమైనా అట్లాంటివి వస్తుంటే వాళ్ళు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ క్రీమ్ వాడాం ఈ క్రీమ్ Yeah, yeah, వాడాము అవును. ఇది అవి మనం చూస్తే చూసుకుని గూగుల్ చేసేసి ఇంతే కదా లీషన్ ఇదే కదా వాడుకుంటే పోతుందని చెప్పి మొదలు పెట్టుకుంటున్నారు. తర్వాత క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటం లేదండి. ఎందుకో తెలియదు కానీ ఎప్పుడైనా సరే మీరు క్వాలిఫైడ్ డాక్టర్స్కి దగ్గరికి వెళ్ళి మీకు ఈ సిమ్టమ్ ఉంది ఇది చేయండి అంటే డెఫినెట్గా మీకు నివారణ ఉంటుంది, చికిత్స ఉంటుంది. అలా కాకుండా అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ రూలింగ్ ద రూల్స్ నౌ. అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి క్వాక్స్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే సోషల్ మీడియాలో రీల్స్ అవి చేసేసి ఇదిగో అమ్మాయికి ఇది వచ్చింది ఇది ఇచ్చాము ఇది తగ్గించాము లేదంటే క్రాష్ డైట్లు అవి చెప్తున్నారు, అవన్నీ కూడా ఫాలో అవుతున్నారు. ఆ క్రాష్ డైట్స్ ప్రోటీన్ పౌడర్ అంటారు, వే పౌడర్ ఏంటో నాకేం అర్థం కాదండి. ఆ ప్రోటీన్ పౌడర్స్ ఎందుకండి? ఒక మహిళ కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి చక్కగా ఇంట్లో వండిన ఆహారం తీసుకుని సంప్రదాయబద్ధమైన ఆహారం తీసుకుని ఇంట్లో పని చేసుకుని 1 గంట ఎక్సర్సైజ్ చేసుకుని పూర్వం ఎలా ఉండేవాళ్ళు? అలా ఉంటే ఏం జబ్బులు వస్తాయి? ఏమి రావు కదా. పొద్దున్న లెగిస్తే మంచినీళ్ళు తాగరు, ఏమీ తాగరు, ఫోన్ పట్టుకుంటారు, అన్నీ చేసుకుంటారు, చివరికి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, వే ప్రోటీన్ అంటే అది తాగుతారు. ఆ పౌడర్లో ఏముందో వీళ్ళు చూసుకున్నారా? లేబుల్ చూసుకున్నారా? ఇప్పుడు అంతా చూసే టైం కూడా ఎవరికి ఉందండి? అది కొన్నాము, మన అడ్వర్టైజ్మెంట్ చూసి వెళ్ళిపోయింది. అది ఎంత 2000 4000 ఇంత డబ్బాలు ఉంటున్నాయి. ఆ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, లంచ్ బదులు అదంట ఇంకోటంట. అసలు ఇంక రైతులు పండించటం ఎందుకు? అంతే కదా, ఫ్రెష్ ఫుడ్ తినాలి కదా. ఫ్రెష్ ఫుడ్ అప్పటికప్పుడు వండుకుంది వేడిగా తినాలి కదా. సంప్రదాయబద్ధమైన జీవితమో లేదు, సంప్రదాయబద్ధమైన ఆహారం లేదు, ఆహారపు అలవాట్లు లేవు. అందుకే మరి క్యాన్సర్ ఇంత పెరిగింది. ఇంకోటి ఏంటో తెలుసా, ఇండియా హ్యాస్ బికమ్ ద డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు ఊబకాయస్తులు కూడా ఏ దేశంలో, మన దేశంలో కూడా ఎక్కువే ఉన్నారు. మనం ఏదో అమెరికా అట్లాంటి చోట అనుకుంటాం, మన దేశంలో తక్కువేం లేరు. ఏంటండి మేము ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ని డయాబెటీస్ తోటి చూస్తున్నాము. జస్ట్ 20 years 27 years వాళ్ళల్లో కూడా అది ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా, తీసుకోరు. పని చేయరు, ఇంట్లో జిమ్లు అంటూ వెళ్తారు, అక్కడ ఏం చేస్తారో తెలియదు, ఇంటికి వచ్చి మళ్ళీ జంక్ ఫుడ్ తింటారు, అయిపోయింది. దిస్ ఈజ్ నాట్ ద లైఫ్ స్టైల్ దట్ వన్ షుడ్ ఫాలో. మేమైతే పేషెంట్లు వచ్చి అడుగుతారండి, అమ్మ వెయిట్ తగ్గడానికి మందులు రాయమని. నేను రాయను, ఒక్క మందు కూడా రాయను. నువ్వు ముందు ఐ టేక్ 5 minutes టైం టు కౌన్సిల్ చేసి అసలు ఫస్ట్ అడుగుతా, నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎన్నింటికి లేస్తావు, ఏం చేస్తావు, ఏం తింటావు, చక్కగా డైటరీ మోడిఫికేషన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తా. ఆమెకి నచ్చితే వస్తుంది, మళ్ళా నచ్చకపోతే ఆమె ఇష్టం, అంతే కదా. తర్వాత నొప్పులు కండి, కొంచెం నొప్పులు కూడా తట్టుకోలేక బిళ్ళలు రాయించుకుంటున్నారు ట్యాబ్లెట్స్, అది కూడా మంచిది కాదండి. చెప్తాం మేమేంటంటే ఏదైనా ఒక సిమ్టమ్ చెప్తే అది ఎందుకు వచ్చింది, ఎక్కడొచ్చింది, ఏ పరిస్థితిలో వచ్చింది, అవన్నీ కనుక్కొని హిస్టరీ టేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఏ డాక్టర్స్ క్లినిక్. ఊరికే అలా సిమ్టమ్ చెప్తే కాగితం మీద రాసేసేయటం అది కాదు. హిస్టరీ టేకింగ్ అంటే అది వ్యాధి లక్షణాలు, వ్యాధి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఏ పరిస్థితుల్లో స్టార్ట్ అయింది. చాలాసార్లు తెలుసా మీకు, సొమాటిక్ సిమ్టమ్స్కి రూట్ కాజు సైకలాజికల్. ఓకే, సొమాటిక్ సిమ్టమ్స్కి రూట్ కాజ్ అది కూడా చూస్తాం మేము. ఆ ఫ్యామిలీ హిస్టరీలోకి వెళ్ళి భర్త ఏమైనా వేధిస్తున్నాడా, అందుకే తలనొప్పి వస్తుందా, అందుకే నడునొప్పి వస్తుందా, ఇంట్లో ఎక్కువ పని ఉంటుందా, అవన్నీ కూడా చూస్తాం. నొప్పుల బిళ్ళలు అని ఏదైనా సరే క్విక్ ఫిక్స్ అనేది దేనికి ఉండదండి. జాగ్రత్తగా మనం సంప్రదాయబద్ధమైన జీవితం గడపాలి. థ్యాంక్ యూ మేడం. ఓకే, నమస్కారం. ఓకే, సో చూశారు కదా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ శ్రీదేవి గారు మనకి మహిళల్లో క్యాన్సర్ రాకుండా దాని నివారణ చర్యలు ఎలా తీసుకోవాలో. సో కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.